మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం సూరారం 129వ డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పులిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో దీపావళి అమావాస్య పురస్కరించుకుని శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవానికి పూజ నిర్వహించి తదుపరి అన్నదానం 350 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంకు విశిష్ట అతిథులుగా ఆలూరి శేషాచారి, కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమ నిర్వహణ శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచారి, పర్యవేక్షణలో కమిటీ సభ్యులు రామాచారి, కిరణ్ చారి, శివాచారి, దత్తుచారి, బ్రహ్మాచారి, మహిళలు, కుల బంధువులు, కాలనీ వాసుల సహకారంతో విజయవంతంగా మూసినది. కాలనీ వాసులు ఎవరైనా సరే ప్రతి నెల జరుపుకునే ఈ కార్యక్రమంలో తాము కూడా స్వచ్ఛందంగా సహకారం ఇవ్వాలనుకుంటే ఒక వారం ముందర విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీకి మీ వివరాలు ఇచ్చినచో అన్నదాన కార్యక్రమం చేసుకున్నట్టు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 9849369968 అని సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి కార్యక్రమం సందర్భంగా వివరించారు. అన్నదానం నిర్వహించిన కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పెద్దలకు, సంఘ సభ్యులకు, కుల బంధువులకు, కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 129 డివిజన్ సూరారం విశ్వకర్మ కాలనీలో మన విశ్వకర్మ భగవాన్ యొక్క సేవా సంఘం ఆధ్వర్యంగా మన కృష్ణమాచారి అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 6 నెలలు అయింది వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ కాలనీలో విశ్వకర్మ భగవాన్ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేశారు. ఎంతో మన విశ్వకర్మ సేవా సంఘానికి సంబంధించిన స్టేట్ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 6 నెలలు అయింది. ప్రతి అమావాస్యకు ఎంతో ఘనంగా దాదాపు 300 నుంచి 400 మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి, వారి యొక్క కమిటీ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము సేవా సంఘం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై విశ్వకర్మ భగవానికి జై. ఈ విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ సూరారం విశ్వకర్మ కాలనీ చౌరస్తలో పెట్టడం జరిగింది. మరి ఆ పెట్టినది మొదలుగా ఇప్పటికి 6 నెలల నుంచి ప్రతి అమావాస్యకు విశ్వకర్మ జయంతికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనకు ఇక్కడ ఘనంగా పూజా కార్యక్రమాలు జరిపించి ఇవన్నీ అందరినీ ఆహ్వానించి కులబంధువులను ఆహ్వానించి ఈ విశ్వకర్మ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు మా అధ్యక్షులైనటువంటి పులిగారం కృష్ణమాచార్యులు. మరి వారికి ఆయురారోగ్యాలతో ఆ భగవానుడు కృపా కరుణ కటాక్షాలు ఇచ్చించాలని భగవంతుని వేడుకుంటున్నాము. మరి ఈరోజు ఎంతో ఘనంగా ఇప్పుడు ఆ కార్యక్రమం జరిగింది. ఈ బంధువులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిండ్రు. ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున విశ్వకర్మ కాలనీ విశ్వకర్మ బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడ మన కాలనీలో విశ్వకర్మ భగవానుడిని మనం ప్రతిష్ఠించుకున్నాము 15/6/25. అప్పటి నుంచి ప్రతి అమావాస్యకు మనము అన్నదానం చేయాలని మన కమిటీ సభ్యులం అందరం ఒక నిర్ణయించుకొని ఒక ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దాన్ని మనం అందరము తూచగా తప్పకుండా ఆచరిస్తున్నాము. ప్రతి అమావాస్యకు ఇక్కడ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా దాతలు ముందుకు వస్తే అందరికీ అవకాశం ఉంటుంది. దీని గురించి ఎవరు సంతృప్తి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు దాతలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరియు దిగ్విజయంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారం. ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా అందరూ హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. మీకు తోచిన సహాయం చేయవచ్చు, దీంట్లో ఎలాంటి తప్పు లేదు. మీకు ఎంత తోస్తే అంత సహాయం చేస్తే ఆ దేవునికి మనం చాలా పవిత్రం అవుతాము. మనకు విశ్వకర్మలకు అమావాస్య చాలా ముఖ్యమైనది. అమావాస్య గురించి చాలా పవిత్రత ఉంది. కాబట్టి ఆ పవిత్రతను మనం అందరం కాపాడుకొని భగవంతునికి పాత్రలు అవుదామని నేను కోరుతున్నాను. జై విశ్వకర్మ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.